వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకు అని అంటే బయట అవకాశాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మీరు ఒక్కొక్క మంచి ప్లాట్ఫామ్ దొరికితే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే ఇవాళ అవకాశాలు ఉన్నా కూడా సరైన స్కిల్ లేకుండా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే అటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది కోడ్జ్ఞాన్. ప్రొవైడ్ చేసినటువంటి వాళ్ళు అంటే ఎవరైతే ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నారో వాళ్ళు జాబ్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మనతో పాటు కోడ్జ్ఞాన్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హలో అండి. హలో సార్. సో మీ పేరు? స్వర్ణ భార్గవి. స్వర్ణ భార్గవి గారు, మీరు ఎలా జాయిన్ అయ్యారు కోడ్జ్ఞాన్కి? యూకే వెళ్దాం అనుకున్నాను బీటెక్ కంప్లీట్ అవ్వగానే. ఓకే. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. సో ఒకసారి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఒకసారి ప్రాక్టికల్ నాలెడ్జే కదా ఇక్కడ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఏమైనా ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉన్నాయేమో అనుకొని డైరెక్ట్ సాకేత్ సార్ కాల్ చేశాను. సార్ రికమెండ్ చేశారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే నేను ఇస్తానని చెప్పారు. సో ఆ మాట మీద నేను వచ్చేసాను. సో ఇక్కడ మంచిగా ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ యూజ్ చేసుకొని నేను జాబ్ క్రాక్ చేయగలిగాను. ఎన్ని డేస్ అయిందండి మీరు ఇక్కడ జాయిన్ అయ్యి? అప్రాక్సిమేట్లీ ఫోర్త్ మంత్ ఇది. 4 monthsలోనే జాబ్ క్రాక్ చేశారు. ఏ కంపెనీలో వచ్చింది మీకు? ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్. ఓకే. సాలరీ 8.8. ఓ గ్రేట్, మంచి ప్యాకేజ్. థ్యాంక్ యూ సార్. 8.8 per annum. సో అది మంచి ప్యాకేజ్. అది చాలామందికి అంటే ఎటువైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి మోటివేషన్ చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి అంటే వీడియో చూసిన తర్వాత కొంతమంది ఏమంటారంటే అదంతా ఫేక్, అబద్ధము అని మాట్లాడుతూ ఉంటారు. మీరేం చెప్తారు అటువంటి వాటికి? ఎందుకు అని అంటే మీరు చూసుంటారు ఈవెన్ కోడ్జ్ఞాన్లో అచీవ్ చేసినటువంటి స్టూడెంట్స్, జాబ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్ మీతో పాటు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఇలా ఉంటుంది అని నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు లేదు. దానికి మీరేం చెప్తారు? ఒకసారి వచ్చి డెమో క్లాసెస్ అటెండ్ చేస్తారు వీళ్ళు. 2 days డెమో క్లాసెస్కి వచ్చి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. డెమో క్లాస్ ఖచ్చితంగా నచ్చింది. డెమో క్లాస్ నుంచి వాళ్ళు పిన్ టు పిన్ మొత్తం కూడా ప్రాక్టికల్గానే చేపిస్తారు అనమాట. సో మనకు ఆ క్లాస్ నిల్ నాలెడ్జ్తో వెళ్తాం. ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్కి, క్లాస్ నుండి బయటకు వచ్చే టైంకి ఏదో ఒకటి నేర్చుకున్న అన్న కాన్ఫిడెంట్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని చూస్ చేసుకోవచ్చు మీరు అక్కడే. చాలామంది అనుకుంటూ ఉంటారు 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఉంది అని చెప్పినా కూడా నిజంగానే ఉంటుందా లేదా అనేటువంటి డౌట్ ఉంటుంది. మీరేం చెప్తారు అటువంటి వాటికి? ఇక్కడ ఏంటంటే ఎప్పుడు వాళ్ళ వైపే చూడకుండా మన సైడ్ కూడా ఆలోచించుకోవాలి. ఎలాంటి వాళ్ళకి అష్యూరెన్స్ ఉండిద్ది అని అంటే ఇచ్చిన టాస్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి ప్రాజెక్ట్స్ అవన్నీ మంచిగా బిల్డ్ చేసి ఎక్కడ ల్యాగ్ లేకుండా మంచిగా ఫ్లోలో వెళ్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్ అవుతారు. అందులో డౌట్ లేదనమాట. మనం ఊరికే క్లాస్లో విని కూర్చొని ఇంకేం చేయకుండా ప్రాక్టీస్ సెషన్స్కి అటెండ్ అవ్వకుండా మనకే వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి డౌటేనండి, చెప్పలేం. అలా కూర్చుంటే ఎవరికి రాదు కదా. మనం చేసే ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. ఓకే. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరు ఏం చెప్తారంటే అవకాశాల కోసం అని చెప్పేసి ఇంట్లో ఒక మాట ఉంటుంది, ఇంట్లో ఒకటి ప్రామిస్ తీసుకొని బయటకు వస్తారు. బట్ 10 చోట్ల తిరిగేసి ఎక్కడ ప్లాట్ఫామ్లో అంటే సరిగా నిలబడకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్. కొంతమంది లేదు, కొంతమంది మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఓకే ట్రై చేద్దాం ఐటీలో అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఐటీలో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఏదైనా అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. బల్క్గా అందరినీ తీసుకొని అందరిని ఒక రూమ్లో పడేసి చెప్పడాలు అలాంటివి ఏమి ఉండమాట. ఖచ్చితంగా వాళ్ళకి 2 daysలోనే వచ్చే మెంటార్కి ప్రతి ఒక్కరి నేమ్ అనేది తెలుస్తుంది అనమాట. అంత కమ్యూనికేషన్ ఉండిద్ది వీళ్ళ మధ్య. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే డౌట్ వచ్చింది అని అంటే నెక్స్ట్ మినిట్లోనే అయిపోతుంది అనమాట. ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. మనం ఇంకా ఆ డౌట్ ఒకదాన్ని పట్టుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు. సో ఈజీగా మనం క్రాక్ చేసుకోవచ్చు వాటన్నిటిని. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏం చెప్తారు? ఇక్కడ అంటే చాలామంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. బట్ ఎక్కడున్న విజయవాడలో మాత్రం అవకాశాలు ఉన్నాయి, రండి మేము ఇప్పిస్తాం చూపిస్తాం అన్నా కూడా ఇక్కడ రావడానికి నామోషి ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? నన్నే అన్నారు జాయిన్ అయ్యేటప్పుడు. నిన్న అంటే కాలేజ్ దాంట్లో కూడా పోస్ట్ చేశారు నాది. వాళ్ళందరూ వచ్చి ఎవరైతే మా అమ్మని అలా క్వశ్చన్ చేశారో ఏంటి విజయవాడ ఏముంటది అని అన్నారు. వాళ్ళే మా ఇంటి దగ్గరకు వచ్చి జాబ్ వచ్చింది కదా అడ్రస్ చెప్పండి అక్కడ జాయిన్ అవుతాము అని అంటున్నారు అనమాట. అంటే అంత కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట డామ్ షూర్గా. మీరు ఆపర్చునిటీ అనేది వస్తుందండి, అది వచ్చే టైంకి మనం ప్రిపేర్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అలా ప్రిపేర్ చేస్తారనమాట. సో అది చాలామంది
విజయవాడే కదా ఇక్కడేం ఉంటుంది, ఇక్కడ అంత డెవలప్ అయ్యి ఉందా అనుకున్నటువంటి ఆలోచనతో ఉంటారు కదా. వాళ్ళ స్వర్ణ గారు సాధించినటువంటి విజయమే మీకు అంటే మీ అందరికీ కూడా ఒకసారి చూసినా అర్థమవుతుంది కోడ్ జ్ఞానం ఎంత బాగా డెవలప్ చేసి స్టూడెంట్స్ని కూడా ఆ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేటువంటిది మీకు ఐడియా వచ్చి ఉంటుంది. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఆ విజయవాడ ఏముంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కదా తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇక్కడ స్టూడెంట్స్ తోటి వీడియోస్ చేయడం జరిగింది, పేరెంట్స్ తోటి వీడియోస్ చేయడం జరిగింది, అండ్ కొంతమంది కాలేజెస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది మెంటర్స్ మాట్లాడటం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, ఫేస్బుక్లో కూడా చూడొచ్చు. అండ్ ప్లేస్మెంట్స్ కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు 100% అనేటువంటిది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్లో నాతో పాటు ఈరోజు స్వర్ణ గారు ఉన్నారు. ఒకసారి మీ కంపెనీ అంటే జాబ్ క్రాక్ చేసినటువంటి కంపెనీ శాలరీ ఒకసారి చెప్పండి అమ్మా. 8.8 LPA. ఓకే, కంపెనీ ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్. ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్. సో ఆ కంపెనీలో జాబ్ వచ్చింది. సార్ అంత మంచి ఫెసిలిటీ మీరు ఇక్కడ క్రియేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అండి. విజయవాడతో పాటు ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి? హైదరాబాద్ ఉందండి, బెంగళూరు ఉంది. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో ఎందుకంటే 2025లో ప్రతి ఒక్కరికంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి అండ్ ఇంట్లోనే కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి విమెన్ ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట స్వర్ణ గారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా మా బ్రాంచెస్ విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNTU మెట్రో దగ్గర ఉంది, అండ్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్లో ఉంది. ఓకే, సో ఈ 3 cities-లో ఆ నియర్ బై లొకేషన్స్ వాళ్ళు ఏది దగ్గర అనుకుంటే అక్కడ. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే విజయవాడ అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా ఎక్కడ జాయిన్ అయినా సేమ్ ఆపర్చునిటీస్ వస్తాయి. వెరీ గుడ్. హైదరాబాద్ జాయిన్ అయితే సపరేట్గా ఉంటాయి, విజయవాడ జాయిన్ అయితే అట్లాగేం ఉండదండి. ఓకే అమ్మ, నాన్ IT బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? వీళ్ళు ప్రతి ఒక్కటి ఏంటంటే స్క్రాచ్ నుండి చెప్తారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈజీగా వాళ్ళు గ్రాఫ్స్ చేసుకోగలరు. ప్రతి ఒక్కటి చాలా చిన్న పాయింట్ బేస్ చేసుకొని తీసుకొస్తారు. ప్రతి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్తారనమాట. సో అది ఎవరికైనా నచ్చిద్ది, ఎవరికైనా అర్థమవుతుంది అనమాట. సో IT నాన్ IT బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా. మీరు చదువుకున్నది? నేను CSE బ్యాక్గ్రౌండ్. CSE బ్యాక్గ్రౌండ్, వెరీ గుడ్. సో ఇక్కడ IT నాన్ IT బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, ఎవరైనా సరే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తారు. అదే కోచింగ్, అదే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, కోడ్ ఉంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి జస్ట్ ఒక్కసారి మీరు పేరెంట్స్ తోటి కానీ లేదంటే మీరైనా సరే విజిట్ చేయండి, తెలుస్తుంది. కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఒకసారి విజిట్ చేయండి. హైదరాబాద్ అయినా సరే, విజయవాడ అయినా సరే, బెంగళూరు అయినా సరే. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.